వాక్యంలోనికి వెళ్దామండి. పరమగీతాలు 2వ అధ్యాయం 6వ వచనాన్ని నేను చదువుతున్నాను. పరమగీతాలు 2వ అధ్యాయం 6వ వచనం. అతని ఎడమ చెయ్యి నా తల క్రిందనున్నది, కుడి చేత అతడు నన్ను కౌగలించుచున్నాడు. అతని ఎడమ చెయ్యి నా తల కింద ఉన్నది, కుడి చేత అతడు నన్ను కౌగలించుచున్నాడు. ఇది యేసుక్రీస్తు ప్రభువారు సంఘాన్ని ఎలా చూసుకుంటాను అని ముందుగానే వాగ్దానం చేస్తున్న మాట అన్నమాట. వివాహం నా వైపు చూడండి. వివాహంలో 2 నిబంధనలు ఉంటాయి. ఒకటి భర్త భార్యతో చేసేది, రెండోది భార్య భర్తతో చేసేది అనమాట. అప్పుడు భర్త అంటాడు, నా బలమంతటితో, నాకున్న దానంతటితో నేను నిన్ను సంరక్షిస్తాను, నేను నిన్ను కాస్తాను, నేను నిన్ను కాపాడుతాను అని ఏం చేస్తాడు? వాగ్దానం చేస్తాడు. అట్లాగే నాకున్నా లేకపోయినా ప్రతిరోజు కూడా నేను నిన్ను ప్రేమిస్తాను, లోబడతాను అని కూడా భార్య భర్తతోటి, ఆ వరుడితోటి ఏం చేస్తుంది? నిబంధన చేస్తుంది. ఏం చేస్తుంది? నిబంధన చేస్తుంది. అట్లాగా ముందుగానే నువ్వెవరో తెలియకపోయినా అందరు జాగ్రత్తగా వినాలా. నువ్వు ఎంత ఎదురు తిరుగుతావో తెలిసి కూడా, ఏ రోజు మన టెంపరేచర్ ఎలా ఉంటుందో, అంటే ఏంటి, ఈ రోజు మందిరానికి రామని తెలుసు కూడా, అదేంటి ఈ రోజు దేవుడికి ఇవ్వాల్సిన నైవేద్యం మనం అర్పించకపోయినా, మన రోజు తిరగబడతామని, వ్యతిరేకిస్తామని, కోపమిస్తామని, ఎన్నెన్నో ప్రశ్నలు వేస్తామని అన్ని తెలిసి కూడా ఆయన ఏమంటున్నాడు? నా ఎడమ చేయి నీ తల కింద ఉంచి, కుడి చేత నేను నిన్ను కౌగలించుకొనుచున్నాను, కౌగలిస్తాను అనేసి. అంటే అర్థం ఏంటి? మెడ కింద చేయి పెడుతున్నాడు. ఎవరు మెడ కింద చేయి పెడతాం మనం? చంటి పిల్లలు మెడ కింద చేయి. ఎందుకు? మెళ్ళు జారిపోకుండా, పడిపోకుండా, ఒక బిడ్డను సంరక్షించటానికి ఎత్తుకునే వ్యక్తి ఏం చేస్తానని చెప్తున్నాడు. ఈరోజు యేసయ్య నీతో మాట్లాడుతున్న మాట అది. తండ్రిలాగా, యజమానుడిలాగా నిన్ను ఎత్తుకొని సంరక్షిస్తాను, నీ మెడ కింద నా ఎడమ చెయ్యి పెడతాను అని చెప్తాను. ఆయన చేతిలోంచి నిన్ను ఎవరు లాక్కోలేదండి. అర్థమవుతుందా? ఆయన చేతిలోంచి నిన్ను ఎవరు పడేయలేరండి. ఆయన చేతిలోంచి నీ స్థితిని ఎవరు దాచలేరండి. ఆయన చేతిలోంచి నువ్వు అనాగరికుడుగా, అంటే ఏంటి, ఏమీ లేనివాడిగా, భిక్షగాడిగా దేవుడు ఉంచాడండి. ఆయన చేతుల్లో దీర్ఘాయుష్ ఉందంట, ఆయన చేతిలో ఘనత ఉందంట, ఘనతైశ్వర్యాలు ఉన్నాయంట, ఆయన చేతుల్లో ఆయుష్ ఉందంట, ఆయన చేతుల్లో ఆశీర్వాదం ఉందంట. ఈరోజు ఆ ఆశీర్వదించే చేతితోటి, ఆ ఆయుష్నిచ్చే చేతితోటి, ఆ సంరక్షించే చేతితోటి నిన్ను ఎత్తుకుంటాను అంటున్నాడు. ఎడమ చెయ్యిని మెడ కింద, నీ తల కింద పెడతానని చెప్తున్నాడు. అంటే ఏంటి? బిడ్డను ఎంత జాగ్రత్తగా చూసుకుంటాం. ఈరోజు నేను జారిపోకుండా ఎత్తుకుంటానని దేవుడు చెప్తున్నాడు. రావాలి కదా, ఆయన చేతులకు రావాలా లేదా? ఆయన ఎత్తుకోవాలంటే మనం ఏం చెయ్యాలా? ఆయన చేతుల్లోకి రావాలి. మనం పడిపోకుండా ఉండాలి. అదవుతుంది. ఆయన ఎప్పుడు పడిపోనివ్వకుండా ఎత్తుకుంటాడండి. కానీ నువ్వు జారిపోతే ఆయన ఏం చేస్తాడు? అర్థమవుతుందా? మనం జారిపోకుండా ఉండాలి. కుడి చేతతో నేను నిన్ను కౌగిలించుకొనుచున్నాను. ఇంగ్లీష్లో రాయబడింది ఎంబ్రాన్స్ అని రాయబడింది. అంటే ఏంటి? చెయ్యి పెట్టి ఇలా ఇలా ఏమంటారు? నురుమటమా? ఇలా ఇలా అనటం. ఎప్పుడు అంటాం తెలుసా? మనం ఎత్తుకున్నప్పుడు, పిల్లలు ఏడుస్తున్నప్పుడు కానీ, లేకపోతే ఎదుటి వ్యక్తి బాధల్లో ఉన్నప్పుడు కానీ, ధైర్యాన్ని కోల్పోయినప్పుడు కానీ, ఇంకా తట్టుకోలేక నిలబడలేకపోతున్నాడు అన్న టైంలో ఏం చేస్తాం తెలుసా? అలాగ కౌగిలించుకున్నప్పుడు చెయ్యి ఇలా 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 చేతితోటి నురుగుతాం.
ఈరోజు దేవుడు ఏమంటున్నాడు తెలుసా? ఒక భర్తగా, ఒక ప్రియుడిగా, ఒక అధికారిగా, ఒక యజమానుడిగా, కాపాడేవాడిగా, ఆశీర్వదించేవాడిగా, ఆదరించేవాడిగా ఆయన కుడి చేత్తో నిన్ను గట్టిగా పట్టుకొని ఏం చేస్తానని చెప్తున్నాడు? ఆదరిస్తానని చెప్తున్నాడు. నీ గాయాలు కడతానని చెప్తున్నాడు. నీ గాయాలు మాంతానని చెప్తున్నాడు. నీ ఒంటరి సమయంలో నేను నిలబడతానని చెప్తున్నాడు. నీ పక్షాన నేను యుద్ధం చేస్తానని చెప్తున్నాడు. నేను నిన్ను కౌగిలించుకుంటున్నాను అని చెప్తున్నాడు. అర్థమవుతుందా? ఈరోజు ఆయన ప్రేమకు ప్రశ్నలు లేవండి. అర్థమవుతుందా? ఎందుకు ప్రేమిస్తున్నావు అంటే ఇంకా చెప్పడైనా నేను ప్రేమిస్తున్నాను అంతే. ఏం చూసావయ్యా నాలో అంటే అలా ఏమీ లేదు మంచితనం మనలో. ఒకరోజు తీర్మానించుకుంటాం, ఇంకా మొదటి రోజు నుంచి ఏం చేసేస్తానండి, అయ్యి బాబో ఇంకో గంట ప్రార్థన చేసేస్తాను, తెల్లారి లెగిసిపోతాను, లేకపోతే అదండి ఇదండి టైం అండి అన్ని ఎన్నెన్నో చెప్పేస్తూ ఉంటాం. కరెక్ట్గా వారం రోజులు కొనసాగిస్తామో లేదో కూడా తెలియదు. అర్థమవుతుందా? అయినా కానీ ఆయన అంటున్న మాట ఏంటంటే, నా కుడి చేతని నిన్ను కౌగిలించుకొనిచున్నాను. ఈరోజు ఆ కౌగలింపులోనికి, ఆ దగ్గరకు మనం వచ్చేవారిగా ఉండాలి అనేసి దేవుడు ఆశపడుతున్నాడు. అలా వస్తేనండి మన జీవితం మారిపోతుంది. అర్థమవుతుందా? ఈ లోకంలో కనిపించే దాన్ని బట్టి కాదు, దేవుడు ఆయన మహిమలో ఉండే స్థానాన్ని ఇవ్వాలని ఆశపడుతున్నాడు. ఆయన సింహాసనంలో నిన్ను కూర్చోబెట్టుకోవాలని ఆయన ఆశపడుతున్నాడంట. ఎక్కడ చూద్దాము అనేసి అంటే 7వ వచనాన్ని చూద్దాము. యెరూషలేము కుమార్తెలారా, పొలములో నీ ఇర్లును బట్టియు లేలను బట్టియు మీ చేత ప్రమాణము చేయించుకొని ప్రేమకు ఇష్టమగు వరకు మీరు లేపకయు కలతపరచకయు నుండుడని మిమ్మును బ్రతిమాలుచున్నాను. ప్లీజ్ నన్ను లేపొద్దు, నన్ను పిలవద్దు. నా ప్రేమకు అంటే ఏంటి? నేను ప్రేమించే వ్యక్తిని నా ప్రేమ తృప్తి పరిచేంత వరకు మీరు నన్ను లేపొద్దు. అంటే ఏంటి? నా ప్రార్థన నా యేసయ్యకు అంగీకారం అయ్యేంత వరకు నేను బయటికి రాను. నా ఆరాధన నా యేసయ్య తృప్తి పరిచేంత వరకు నేను బయటికి రాను. నేను పాట పాడితే వ్యక్తుల కోసం కాదు, నా యేసయ్య సంతోషపడేంత వరకు నేను బయటికి రాను. ఈరోజు నా సాక్ష్యం కానీ, లేదంటే నేను మందిరానికి వచ్చే విధం కానీ, మందిరంలో పనిచేసే విధం కానీ, లేకపోతే మందిరానికి ఇచ్చే విధం కానీ, లేదంటే సేవకులకు సహకరించే విధం కానీ, ఇవన్నీ ఎవరికి ఇష్టం అవ్వాలా? ఎవరికి ఇష్టం అవ్వాలా? ఈరోజు ఎవరి ఇష్టంతో చేస్తున్నావు? మన ఇష్టంతో చేస్తున్నావు. అదవుతున్నా పాట బాగా వచ్చిందిలే అని మనల్ని మనం అనేసుకుంటున్నాం. నీ గొంతు ఎవరికి కావాలా? ఏ మనస్సులోంచి ఏ ఆలాపనతో పాడుతున్నావు అన్నది దేవుడికి కావాలి. అర్థమవుతుందా? ఈరోజు ఆ ఆలాపన, ఆ ప్రేమ అర్థమవుతుందా? నా ప్రియుడికి ఇష్టమగు వరకు నన్ను లేకపోతే డిస్టర్బ్ చెయ్యొద్దు. ఎందుకు డిస్టర్బ్ చేద్దాం? మీరు వేస్ట్. అదే మాట అర్థం. మీరు నాకు వద్దు, నా ప్రియుడు నాకు కావాలి. మళ్ళీ చెప్తున్నాను, ఈ లోకంలో మనం ఎవరి మీద ఆశలు పెట్టుకున్నది కొంతకాలమేనండి. ఎవరిని నమ్ముకున్నది కొంతకాలమేనండి. ఎవరితో మనం నిలబడినా, ఎవరు మనతో నిలబడతానన్నది కొంతకాలమేనండి. ఈ ఆయుష్ కొంతకాలమే, ఈ శరీరం కొంతకాలమే, ఈ డబ్బు కొంతకాలమే, మనం కట్టుకున్న ఇల్లు కొంతకాలమే, మనం తిరిగే కారైనా కొంతకాలమే. ఈ కొంతకాలం కోసం నేను వీటితోటే ఉంటాను, వీటి మీద ఇష్టం పెంచుకుంటాను అని అనుకుంటే శ్రేష్టమైన వాటిని కాలదన్నేవారిగా ఉంటాం. అర్థమవుతుందా? సంఘం ప్రేమించే సంఘంగా ఉండాలని ఆశపడుతుంది. మనం ఎప్పుడు బయట వాళ్ళని ప్రేమిస్తాం తెలుసా? ఎప్పుడు అవతల వాళ్ళని ప్రేమిస్తాం తెలుసా? యేసుని ప్రేమించడం తెలిసినప్పుడు. దేవుణ్ణి పరిపూర్ణంగా ప్రేమించకుండా ఇతరుని ప్రేమించిన అర్థం కాదు. అర్థమవుతుందా? మనం ప్రేమించేస్తాం అని అనుకుంటాం, కానీ మళ్ళీ వారం 10 రోజుల తర్వాత గొడవలు వచ్చేస్తూనే ఉంటాయి. అర్థమవుతుందా? మనం ప్రేమించేస్తున్నాం, క్షమించేస్తున్నాం అని అనుకుంటూనే ఉంటాం. ఏదో ఆలోచనలు, ఏదో గొడవ, ఏదో మిస్అండర్స్టాండింగ్స్. ఎందుకు అంటే ప్రేమించేవాడిని ప్రేమించడం చేత కాక లోకస్తులందరినీ ప్రేమిస్తున్నాం.
మళ్ళీ చెప్తున్నాను, లోకస్తులను ప్రేమిస్తే నిత్య రాజ్యంలో మనం ఉండలేమండి. ఆ పరమ దేవుణ్ణి యేసుక్రీస్తుని నీకోసం నా కోసం ప్రాణం పెట్టి నీకోసం నా కోసం ఎదురు చూస్తూ నిన్ను ఒక తండ్రి లాగా, ఎలాగైతే ఒక భర్త లాగా నేను నా కౌగిలిలో సంరక్షిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. ఆ ఎత్తుకున్న యేసయ్యను ప్రేమించటం మొదలు పెడితే మన జీవితాలు కొత్తగా మారుతాయి, మన జీవితాలు శ్రేష్టంగా మారుతాయి, మన జీవితాలు అద్భుతంగా ఉంటాయి. ఈరోజు అలా ఉంచాలని దేవుడు ఆశపడుతున్నాడు. అలా ఉంచితేనంట మనల్ని ఎలా తీసుకెళ్తాడో చూద్దాం. లాస్ట్ అధ్యాయం దేంట్లో చదువుతున్నారండి? 8వ అధ్యాయం 9వ వచనం నుంచి నేను చదువుతున్నాను. అది ప్రాకారం వంటిదాయన, మేము దానిపైన వెండి గోపురం ఒకటి కట్టుదము. అది కవటము వంటిదాయన, దేవదారుమ్రానుతో దానికి అడ్డులను కట్టుదము. నేను ప్రాకారము వంటి దాననైతిని, నా కవచములు దుర్గములాయను, అందువలన తన దృష్టికి నేను క్షేమము నొందిన దాననైతిని. ఎలా అయిందంట? ప్రాకారం వంటిదైందంట. ప్రాకారం అంటే ఏంటి? చుట్టూ కూడా ఉండే గోడ, చుట్టూ కూడా ఉండే గోడ. ఎలా అయిందంట? ఆయన్ని ప్రేమించటం నేర్చుకున్న తర్వాత, ఆయన్ని మాత్రమే ప్రేమిస్తున్నప్పుడు, ఆయన్ని మాత్రమే వెంబడిస్తున్నప్పుడు, ఆయనతో మాత్రమే ఉండిపోయినప్పుడు, ఆయన్ని మాత్రమే ఆరాధిస్తున్నప్పుడు, మన ప్రయాణం ఆయన కోసమైనప్పుడు, మన జీవితం ఆయన కోసమైనప్పుడు ప్రాకారము వంటి వారమవుతాము. అంటే ఏంటి? ప్రాకారం అంటే, గోడ అంటే సంరక్షించేది. అర్థమవుతుందా? ఎందుకు మనం గోడలు కట్టుకుంటాం? పక్కోడు మన ఇంట్లోకి వచ్చేయకూడదు, అంతే కదా. ఏం చేస్తాం? ఆడు ఇలా ఇలా జరిగిపోయి వచ్చేస్తే మళ్ళీ ఏం జరుగుతాయి? గొడవ. ఈరోజు దుష్టుడు నీ జీవితంలోనికి రాకూడదంటే, రోగం నీ జీవితంలోనికి రాకూడదంటే, శాపం నీ జీవితంలోనికి రాకూడదు అంటే నువ్వు ప్రాకారం అవ్వాలి. అర్థమవుతుందా? నువ్వు ప్రాకారం అవ్వాలంటే సంరక్షించే వాడి దగ్గర నేర్చుకోవాలి. నేను ఎట్లా ప్రాకారం? ఆయన నీ జీవితానికి ప్రాకారం అయినప్పుడు నువ్వు ఇతరులకి ప్రాకారం అవుతావు, నువ్వు నీ కుటుంబానికి ప్రాకారం అవుతావు, నువ్వు నీ వీధికి ప్రాకారం అవుతావు, నువ్వు నీ నగరానికి, నీ పట్టణానికి ఏమవుతావు? ప్రాకారం అవుతావు. మళ్ళీ చెప్తున్నాను, ప్రాకారం అవ్వాలి. వాల్. యెరూషలేము చుట్టూ అంట గోడను నిర్మించారంట నెహెమ్యా. ఎందుకు? దుష్టులు అంత ముందు వచ్చి శత్రువులు గోడల్ని పగలగొట్టి, వెర్రగొట్టి, కాల్చేసి లోపల ఉన్న వాళ్ళందరినీ కూడా దాస్యానికి తీసుకెళ్ళిపోయారంట. అర్థమవుతుందా? ప్రాకారం ఉన్నంతసేపు ఏం కాలేదండి యెరూషలేములో ఉన్న ప్రజలకి. కానీ ప్రాకారం కూలిపోయిందో, కాల్చబడిందో, పడగొట్టబడిందో, శత్రువులు వచ్చి దోచుకున్నారు, శత్రువులు వచ్చి లాక్కుపోయారు, శత్రువులు వచ్చి పాదాల కింద అణిచివేశారు, దాసులుగా చేశారు. మనం ప్రాకారము వంటి వారము కాకపోతే దాసులం అయిపోతాం. మనం ప్రాకారం వంటి వారము కాకపోతే దోచుకోబడతాం. మనం ప్రాకారం వంటి వారము కాకపోతే అందరి కాళ్ళ కింద త్రొక్కబడతాం. మనం ప్రాకారం కింద, ప్రాకారం వలె కాకపోతే శత్రువు మనల్ని బాధిస్తూ ఉంటాడు. శత్రువు మనల్ని బాధిస్తూ ఉంటాడు. వాడు మనల్ని పరిపాలిస్తాడు. ఎవరో మనల్ని పరిపాలించడానికి దేవుడు మనల్ని ఎన్నుకోలేదండి. మనం ఒకరిని ఏలటానికి దేవుడు మనల్ని ఎన్నుకుంటాడు. మొదటి పేజీలో ఉంటుంది ఈ మాట. ఆదికాండం 1వ అధ్యాయంలో 26వ వచనంలో ఉంటుంది, నేను నిన్ను ఆశీర్వదించి తిని ఏలేవాడిగా ఉంటు, ఏలుదురుగాక అనేసి దేవుడు మాట్లాడతాడు. మొదటి వాగ్దానమే ఏలే వాగ్దానం మనది. అర్థమవుతుందా? ఈరోజు
కుటుంబానికి మార్గాన్ని చూపించే ఏలేవాడిగా ఏలేదానిగా ఉన్నావా లేదా? నీ వీధిలో యేసుక్రీస్తు బాటను చూపిస్తూ ఏలేదానిగా ఏలేవాడిగా ఉన్నావా లేదా చెక్ చేసుకో. ఏలతో మన జీవితంలో లేకపోతే ఏమవుతాం? దాసులం అంతే కదా. అయితే చీకటి లేకపోతే వెలుగు. లైట్ వేసినప్పుడు లైట్ వెలిగింది అంటే ఏముంది? లోపల వెలుగు ఉంది. లేదు అంటే చీకటి ఉంది. రెండిట్లో ఏదో సగం సగం ఉండవండి. అర్థమవుతుందా? మళ్ళీ చెప్తున్నాను, సగం సగం ఉండవు. మన జీవితాలను దేవుడు పూర్తి వెలుగుమయంగా చేయాలని ఆశపడుతుంది. ఈ ప్రాకారం ఏం చేస్తుంది? శత్రువులు రాకుండా కాపాడతారు. అర్థమవుతుందా? నిన్ను దేవుడు ప్రాకారముగా చేస్తానని చెప్తుంది. ప్రాకారం బలముగా ఉంటుంది. ఎలా ఉంటుంది? బలముగా ఉంటుంది. ప్రాకారం ఎలా ఉంటుంది? ఇప్పుడు మనం కట్టుకున్న అన్ని కూడా నార్మల్ వాల్సేనండి, నార్మల్ పారి గోడలు అంతా కూడా నార్మలే. యెరూషలేం ప్రాకారం ఎంత ఉంటుంది తెలుసా? 2 లారీలు 4 లారీలు వెళ్ళిపోవచ్చు అంట. అర్థమవుతుంది? లారీ ఎంత ఉంటుందండి? ఎంత ఉంటుంది లారీ అంటే ఏంటి? 4 రోడ్లుంటే 4 రోడ్లు ఎంత వెడల్పు ఉంటుందో అంత వెడల్పు ఉండేదంట ప్రాకారం. ప్రాకారం మీద ఇల్లు కట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అర్థమవుతుందా? అంత బలమైన ప్రాకారం. ఈరోజు చిన్న చిన్న విషయాలకు బలహీనం చెందుతున్నామేమో, లేదంటే చిన్న చిన్న అదేంటి మాటలకి తూలిపోతున్నామేమో, లేదంటే కొంతమంది నవ్వారనో, కొంతమంది ఏడ్చారనో, కొంతమంది ఎగతాళి చేశారనో, కొంతమంది పరామర్శించారని, కొంతమంది పరామర్శించలేదనో, ప్రతి దానికి డిస్టర్బ్ అయిపోతున్నామేమో. ఈ నూతన సంవత్సరంలో దేవుడు నిన్ను బలపరచబోతున్నాడు. దేనికి తూలిపోని దానిగా, దేనికి పడిపోని వ్యక్తిగా, బలమైన ప్రకారముగా దేవుడు నిన్ను చేయబోతున్నాడు. అలా చెయ్యాలి అంటే వాక్యం నీలో ఉండాలండి. అర్థమవుతుందా? ఈ సేవకు వచ్చి 9 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను. 10వ సంవత్సరంలోనికి వెళ్తున్నాను, కొనసాగుతుంది. అయితే ఇప్పుడు ఈ 9 సంవత్సరాల్లో ఎన్నో మాటలు, ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు, చెప్పాలంటే వెనకాల పక్కనున్న వాళ్ళే ఎన్నో మాటలు, వెన్నుపోట్లు ఎన్నో ఉన్నాయి. ఎందుకు పడిపోలేదు? ఇంకా కొన్నిసార్లు తినడానికి లేక, ఉండటానికి లేక, నా స్టార్టింగ్లో ట్రైన్ టికెట్ కూడా డబ్బులు లేవండి నాకు. అర్థమవుతుందా? నాకు బాగా గుర్తు. ఒకసారి అనుకుంటా టికెట్ లేకుండా ప్రయాణం చేశాను. అర్థమవుతుందా? ఇవన్నీ చూసినప్పుడు ఎలా నిలబడ్డాను అంటే ఒక్కటే చెప్పగలను, దేవుడు వాక్యం మాత్రమే నన్ను ఎత్తుకుంది. దేవుడు వాక్యం మాత్రమే నన్ను బ్రతికించింది, బ్రతికిస్తుంది. దేవుడు వాక్యం మాత్రమే నాకు ప్రోత్సాహాన్ని ఇస్తుంది. దేవుడు వాక్యం మాత్రమే నాకు ధైర్యాన్ని ఇస్తుంది. దేవుడు వాక్యం మాత్రమే నాకు రేపొద్దున్న మంచి రోజులు రాబోతున్నాయి జ్యోతి అన్న నిరీక్షణ ఇచ్చింది. ఈ రోజు తొక్కేస్తున్నారు కదా, ఈ రోజు అవమానిస్తున్నారు కదా, ఈ రోజు నిందిస్తున్నారు కదా, ఒక రోజు రాబోతుంది, ఆ రోజు నిన్ను నేను ఘనపరచబోతున్నాను అన్న వాగ్దానాలు మాత్రమే ఈ రోజు నన్ను ఇక్కడ వరకు తీసుకొచ్చాయి. నిజంగా చెప్పాలంటే ఒక స్థాయిని ఇచ్చాయండి. వాక్యం మనల్ని బ్రతికిస్తుంది. అర్థమవుతుందా? ప్రాకారం వలె మన అవ్వాలి దిట్టంగా, బలంగా. అంటే ఏముండాలా? వాక్యం ఉండాలి. అర్థమవుతుందా? ప్రాకారం అంటే సిమెంటు, ఇసుక, రాళ్ళు, ఇనుము ఇవన్నీ కలిస్తే ఎలాగైతే ప్రాకారం దిట్టగా ఉందో, వాక్యం, ప్రార్థన, పరిశుద్ధాత్మ మనల్ని ఏం చేస్తాయి? బలంగా మారుస్తాయి. అర్థమవుతుందా? బలంగా మారుస్తాయి. ఈరోజు బలహీనులు దేవుడికి నచ్చరు. చెప్తున్నాను, బలహీనులు దేవుడికి నచ్చరు. దేవుడి రాజ్యాన్ని గొప్పగా ఢీకొట్టేవారు. అర్థమవుతుందా? చెప్పాలంటే బాప్తిసం ఇచ్చే యోహాన్ అంటాడు, అతను పరాక్రమంగా పరలోక రాజ్యాన్ని నింపేస్తున్నాడు అనేసి అంటారు. అంటే దూసుకుపోతున్నాడు రౌడీగా. అదవుతుందా? ఆ విషయం చెప్పాల అంటే ఏంటి? ఎట్లాగైతే రౌడీ దౌర్జన్యం చేస్తాడో దేవుడి రాజ్యం కోసం అట్లా నిలబడ్డాడంట. బలంగా ఉంటేనే ఎదుటివారు ఏమన్నా కానీ
పోన్లే రేపన్నా తెలుసుకుంటారు అనేసి ముందుకెళ్ళిపోతాం. వాక్యం లేనప్పుడు, బలం లేనప్పుడు ఏం చేస్తాం? ఇంకా నేను రానులేండి, ఇంకా నేను చేయలేనులేండి, నొప్పి వచ్చేస్తుందండి, ఏం చేయమంటారు? ఏమిస్తున్నాడు, ఏం చేశాడు? అంతేలేండి, మమ్మల్ని ఏం చూస్తారు, మమ్మల్ని ఏం చేస్తారు, దేవుడు నన్ను చూడట్లేదులే. ఎందుకు బలహీనులు మాట అంటారు? అర్థమవుతుందా? కానీ బలవంతులు, జ్ఞానం కలిగిన వాళ్ళు ముందు యేసుక్రీస్తుని చూస్తూ ముందుకెళ్ళిపోతారు. అర్థమవుతుందా? ఈరోజు సంఘానికి ఇవ్వబడింది. యు ఆర్ ద పిల్లర్స్. మీరు పునాదులు, మీరు గోడలు, మీరు ఇటుకలు, మీరు సిమెంట్, మీరు స్తంభాలు. అర్థమవుతుందా? ఇలా ఊగుతుందంటే రేపు పొద్దున వస్తారండి? చెప్పండి. మందిరం కట్టుకున్నాము, ఆ గోడలు ఊగిపోతున్నాయండి, ఆ పిల్లర్లు ఊగిపోతున్నాయండి, కింద నుంచి అంతా ఊగిపోతున్నాయండి. వస్తారా? పైకి ఎక్కుతారా? అమ్మా ఎక్కుతారా పైకి? మరి నువ్వు ఊగిపోతుంటే, నువ్వు బలహీనంగా ఉంటే, నేను నిలబడను నువ్వంటే, నేను సహకరించలేసయ్యా అంటే, నేను ప్రార్థించలేసయ్యా, సంవత్సరం నుంచి చేస్తున్నాను, ఏమని చేస్తానంటే నాకేసయ్యా ఇంక చేయను అని ఆగిపోతే ముందుకు దూసుకెళ్తే దేవుడు ఏం చేస్తాడు? సంరక్షించే ప్రాకారముగా నిలబడతాడు. అర్థమవుతుందా? సంఘం మనం, నువ్వు సంఘం. మనం ఏం చేయాలా? ప్రాకారముగా మనల్ని మనం, ఈ ప్రాకారం గాలి నుంచి, ఎండ నుంచి, వరద నుంచి ఏం చేస్తుంది? కాపాడుతుంది. ఎలాంటి తుఫాను లాంటి సమస్యలు వచ్చినా కానీ నిన్ను కాపాడడానికి యేసయ్య ఉన్నాడు. మరి ఇతరులను, వీధిలో ఉన్నవారి, కుటుంబంలో ఉన్నవారిని రక్షించటానికి నువ్వు ఉన్నావా? అర్థమవుతుందా? బాగానే వచ్చారు, కూర్చున్నారు, ప్రార్థన చేసుకున్నారు, పాటలు పాడారు, ఆరాధన చేశారు, వాక్యం వింటున్నారు, కానుకలు ఇస్తున్నారు, ప్రార్థన చేయించుకుంటున్నారు, వెళ్తున్నారు. నీ జీవితానికి డోకా ఏమీ లేదు. మరి బయట వాళ్ళ సంగతి ఏంటి? బయట వాళ్ళ సంగతి ఏంటి? వాళ్ళకు ప్రాకారం లేదు, వాళ్ళకు రక్షణ లేదు, వారికి నిరీక్షణ లేదు. వాడు చస్తే గ్యారెంటీగా నరకానికి వెళ్తాడు. మరి అలాంటి వాళ్ళకి నువ్వు ప్రాకారంగా నిలబడాలి. అలాంటి వారికి ప్రాకారంగా నిలబడాలి. ఈరోజు నిన్ను ప్రాకారంగా నీ దేవుడు నీ పట్టణానికి, నీ వీధికి, కుటుంబానికి ఉంచాలని ఆశపడుతున్నాడు. నొప్పిని బట్టి బలహీనం అవ్వద్దమ్మా. నొప్పులు ప్రతిరోజు ఉంటాయి. చచ్చేవాడికి, బ్రతికున్నవాడికి నొప్పి. శవం దగ్గరికి వెళ్ళి పిన్ ఎట్టి పొడిసినా, పినీస్ ఎట్టి పొడిసినా కానీ అమ్మ అండు, అయ్యా అంట. అర్థమవుతుందా? బతుకున్నవాడిని ఇలా గిలితే అమ్మా అంటాడు. అర్థమవుతుందా? అంటే ఏంటి? మనం బ్రతికున్నంత సేపు నొప్పులు ఉంటానే ఉంటాయి. నొప్పిని బట్టి ఆత్మీయ జీవితంలో, పోరాటంలో ఆగిపోవద్దు. పరిగెడతాం. అర్థమవుతుందా? ప్రార్థన, పాత ప్రార్థన అంశంకి జవాబు రాకపోయిన నూతనమైన ప్రార్థన అంశాన్ని బట్టి ముందుకు మనం వెళ్దాం. ఈ సంవత్సరం దేవుడు నిన్ను అంటున్న మాట, నీతో చెప్తున్న మాట, ప్రాకారము వంటి దాన్ని నేను అయ్యానని నువ్వు చెప్పాలి. ప్రాకారం అయ్యిందండి, మమ్మల్ని రక్షిస్తుందండి అని నీ భర్త చెప్పాలా? ప్రాకారంలో ఉన్నాడండి నా భర్త అనేసి నీ భార్య చెప్పాలా? ప్రాకారముగా ఉందండి అని నీ సేవకుడు చెప్పాలా? ప్రాకారంగా ఉందండి అనేసి నీ వీధిలో ఉన్న వాళ్ళు చెప్పాలి. ప్రాకారంగా మమ్మల్ని సంరక్షిస్తున్నారండి, వారి ప్రార్థన, వారి ఆలోచనలు, వారి సలహాలు మమ్మల్ని కాపాడుతున్నాయని యవ్వనస్తులు చుట్టూ ఉన్న వాళ్ళు చెప్పగలగాలండి. బాధ్యత ఎప్పుడు బరువుగానే ఉంటుంది. అర్థమవుతుందా? ఇంటిని మోసే బాధ్యత ఎప్పుడు కూడా ఎలా ఉంటుంది? బరువుగానే ఉంటుంది. అలా అని భర్త కానీ, తండ్రి కానీ నేను ఇంకా వద్దు అనేసి మధ్యలో వదిలేస్తాడా? అన్నప్పుడు ఎందుకు చేసుకున్నావురా అని ఒకటే మాట అడుగుతారు. అర్థమవుతుందా? అన్నప్పుడు ఎందుకు కన్నావురా అడుగుతారా లేదా? ఈరోజు మన బాధ్యత నుంచి మనం మధ్యలోకి రావద్దు. మన బాధ్యతను మనం విడిచిపెట్టే వారిగా మనము ఉండొద్దు అనేసి దేవుడు మాట్లాడుతున్నాడు. నిన్ను ప్రాకారముగా చేస్తానని చెప్తున్నాడు. అంటే ఏంటి? శత్రువు ఆ కుటుంబాలను దోచుకోకుండా దేవుడు నిన్ను పెడతానంటాడు. అంటే ఏంటి? నువ్వు రేయి తెల్లవారు జామున లేచి ప్రభువా, పలానా అమ్మ ప్రభువా, పలానా అబ్బాతో ప్రభువా, పలానా యవనస్తుడు ప్రభువా అని నువ్వు మొర్ర పెడుతుంటేనంట, నీ మొర ప్రకారముగా వాడిని మింగేయకుండా కాపాడుతాడంట. అర్థమవుతుందా?
అలాంటి నువ్వు ప్రాకారంగా లేవనుకో, నిన్న మొన్న సేవకులు చెప్పారు, ఎవరు ఈ 7 రోజుల్లోనే చాలామంది మరణించారు. అర్థమవుతుందా? ఈ 7 రోజుల్లోనే చాలామంది. నిన్న ఈ జనవరి మరి 2వ తారీఖు 3వ తారీఖు నాకు తెలియదు, కానీ జపాన్లో పెద్ద భూకంపం వచ్చిందండి. అర్థమవుతుందా? చూసారా వీడియోలో? కార్లు కొట్టుకుపోతున్నాయి, ఇల్లు కాలిపోతున్నాయి, పొగ. ఆ వీడియో ఆన్ చేయగానే ఏడుపు వినపడుతుందండి. మనమేమో నూతన సంవత్సరం ఇచ్చావు ప్రభువా అని గంతులేసుకుంటూ ఆనందంతో కుటుంబాలతో గడుపుతూ చెల్తా అని ముందుకెళ్తుంటే ఒక దేశం మాత్రం కదిలిపోయింది. అర్థమవుతుందా? ఆ దేశానికి క్రీస్తు లేడు కనుక వాళ్ళు దేవునికి వ్యతిరేకంగా ఉన్నారు, దేవుడితో లేరు. టెక్నాలజీ ఎక్కువైపోయి, జ్ఞానం ఎక్కువైపోయి మమ్మల్ని తల దన్నేవాడే లేడు, మమ్మల్ని ఓడించేవారే లేరు. మా జ్ఞానం ముందు ఎవరున్నారు? మా ఆయుధాలు ఢీ కొట్టేవాడు ఎవరని జపాన్ కళ్ళు లేదంటే కాళ్ళు ఎగరేసుకొని తిరుగుతుంటే సృష్టి, అర్థమవుతుందా? సృష్టి కదిలింది అంతే. సృష్టికర్త కదలలేదు. ఆయన కదిలితే అలా మొత్తానికి దేశాలే ఉండకూడదు. సృష్టి కదిలింది. అర్థమవుతుందా? ఈరోజు మనం ఎందుకు క్షేమంగా ఉన్నాం? భారతదేశంలో ఎవరో ప్రార్థన చేస్తున్నారు. అర్థమవుతుందా ఏం చెప్తున్నాను? మన దేశంలో ఎవరో స్వరం వినిపించి ఎవరో ప్రాకారంగా ఉన్నారు కనుక మనం క్షేమంగా ఉన్నాం. దేవునికి స్తోత్రం. మరి నువ్వెప్పుడు ప్రాకారం అవుతావమ్మా? నువ్వెప్పుడు ప్రాకారం అవుతావు? నిన్ను ఈరోజు యేసయ్య ప్రాకారంగా చెయ్యాలని ఆశపడుతున్నాడు. యేసయ్య నిన్ను ప్రాకారంగా నాటాలి, ప్రాకారంగా నిలబెట్టాలి, ప్రాకారంగా ఉంచాలి. ఆ బిడ్డను బట్టి ఆ వీధి రక్షణలో ఉంది, ఆ బిడ్డను బట్టి ఆ వీధి గొప్పగా ఉందని దేవుడు చెప్పగలగాలి. అలా మనం ఉన్నామా లేదా అనేసి. నేను ప్రాకారము వంటి దానినైతిని, నా కువచములు దుర్గములాయను, మై బ్రెస్ట్ లైక్ టవర్స్. ఇది సన్నిహితానికి సంబంధం, ప్రేమకు సంబంధం. అదేంటి? ప్రేమతో మనం అంట టవర్స్ లాగా నిలబడాలంట, పిల్లర్స్ లాగా. అంటే అదేంటి? ఇంకా కథలు స్థిరత్వం. ఒక్కసారి యేసుక్రీస్తులోకి వస్తే మళ్ళీ వెనకంజ వేయకూడదండి. నా గడ్డ మీద చెయ్యి వేసి వెనుకకు తట్టు తిరిగిన వాడు చూచినవాడు నాకు పాత్రుడు కాడు. ఒక్కసారి యేసయ్యలోకి వచ్చిన తర్వాత, ప్రార్థన చేస్తాను అని మనం చెప్పిన తర్వాత, లేదంటే సహకరిస్తాను అని చెప్పిన తర్వాత, ఇస్తాను అని చెప్పిన తర్వాత, లేకపోతే నేను పలానా బాధ్యత తీసుకున్నాను, లేదంటే అది చేస్తాను ఇది చేస్తానని చెప్పిన తర్వాత వెనుకడుగు వేయకూడదండి. అర్థమవుతుందా? ఈరోజు స్తంభం ఇక్కడ ఉంటే రేపు పొద్దున కింద ఉంటే బిల్డింగే ఉండదు. అర్థమవుతుందా? ఈరోజు దేవుడు నిన్ను పిల్లర్స్, టవర్స్గా చేయబోతున్నాడు. ఈ టవర్స్లో చాలా టవర్స్ ఉన్నాయండి. సిగ్నల్ టవర్స్ ఉన్నాయి, అంతేకాకుండా ఇంటర్నెట్ టవర్స్ ఉన్నాయి, అంతేకాకుండా కొన్ని టవర్స్ ఏంటంటే ఇప్పుడు చాలా తక్కువలే. ఇంతకుముందు ఏంటంటే ఆ దేశంలో గోడ చుట్టూ ఏంటంటే టవర్స్ ఉండేవి. ఆ టవర్స్ పైన చిన్న ఇల్లులాగా ఉండేదన్నమాట. ఒక వ్యక్తి కూర్చొని లేదంటే ఒక వ్యక్తి కూర్చోవడానికి గల స్థలం ఉండేది. అర్థమవుతుందా? ఆ వ్యక్తి అక్కడ నించొని చూస్తుండేవాడు. ఎవరు? ఆ వ్యక్తి అక్కడ నించొని, ఎందుకు? శత్రువులు వస్తున్నారా, ఎవరైనా రాయబారులు వస్తున్నారా, లేదంటే ఏమైనా జరుగుతుందా. ఈ టవర్ ఎలా ఉంటుంది? ఈ గోడ కన్నా ఇంకా ఎత్తుగా ఉంటుంది. ఈ గోడ కన్నా ఇంకా అంటే అలా ఎక్కడో 2-3 కిలోమీటర్ల అవతల నుంచే ఎవరు వస్తున్నారో, ఎంతమంది వస్తున్నారో ఏంటో తెలిసిపోతుంది. అప్పుడు ఎత్తులో నించిన వ్యక్తి ఏం చేస్తాడు? వెంటనే సమాచారం కిందున్న వ్యక్తికి, అక్కడ ఉన్న వాళ్ళకి అందిస్తే అప్పుడు వాళ్ళు ఎదుర్కోవడానికి వెళ్ళి సమాధానంగానే వస్తున్నారు. ఒకళ్ళు ఇద్దరైతే ఆ మాట అడుగుతారు. ఒక గుంపు వస్తుందంటే దానికి అర్థం ఏంటి? యుద్ధానికి వస్తున్నారు అనేసి. అంటే ఏంటి? ముందుగా జాగ్రత్త పరిచేవారు.
ముందు చూపు కలిగిన వారు, ముందుగానే ప్రజలను రక్షించేవారు, సంరక్షించేవారు. టవర్స్. అర్థమవుతుందా? ప్రార్థనా పరులు ఎప్పుడూ కూడా ముందు చూపులు కలిగి ఉంటారు. దేవుడు దర్శనాల ద్వారా మాట్లాడతారు, కళల ద్వారా మాట్లాడతారు, వాక్యం ద్వారా మాట్లాడతారు. నాకు ఈజీగా వెంటనే తెలిసిపోతుంటుంది, ఓహో ఇది అటాక్ రాబోతుంది అనమాట, లేదంటే ఇది పలానా వాళ్ళ జీవితంలో జరగబోతున్నాను, ఓహో నేను ఇలా ఉన్నాను అనమాట, ఇలా అవ్వాలన్నమాట. దేవుడిని ప్రార్థన చేస్తేనండి కళలు దర్శనాలు వస్తాయి. అదవుతున్నా ముందు చూపు, ముందు జాగ్రత్త మన జీవితానికి క్రైస్తవుడికి అవసరం. క్రైస్తవుడికి అవసరం. అసలు యేసయ్యతో సహవాసమే లేదు, ప్రార్థనే లేదు, వాక్యమే లేదు, మన జీవితం దేవుడితోటే లేదు, మన స్థానం ఎక్కడో ఉంది, మనము ఆయన కౌగిలిలో లేము, ప్రార్థన బంధం లేదు, ప్రేమ బంధం లేదు, శత్రువుకి దొరికిపోతాయి. ఇంకా ముందు చూపెట్టదు మనకి. అర్థమవుతుందా? ముందు చూపెట్టదు. ఈరోజు నువ్వు ముందు చూపు. అర్థమవుతుందా? చాలా మంది ముందు చూపుని బట్టి మీకు తెలుసా లేదు, పెరాలసిస్ వస్తుంది, పక్షవాతం వస్తుంది అన్న టైంకి ముందు ఏంటంటే కొన్ని సిగ్నల్స్ ఇస్తాయి బాడీ, కొన్ని సిగ్నల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ బలహీనత వెంటనేనంటే ఒక ఇంజెక్షన్ చేయాలంట, ఖరీదు ఎక్కువ. ఆ ఇంజెక్షన్ చేస్తే వాళ్ళని కాపాడుకోగలం. అంటే ఏంటి? కాలు, చెయ్యి, బ్రెయిన్ పడిపోకుండా ఏం చేస్తాం? కాపాడుతుందంట. ఆ అలర్ట్ని, ఆ సిగ్నల్ని గమనించుకోకుండా ఉన్నాం అనుకో, ఏమవుతుంది? ప్రమాదం జరిగిపోతుంది. కాలు, చెయ్యి, నోరు పడిపోతుంది. మనోళ్ళు లేచి నడుస్తాడా? పరిగెడతాడా? చేతులు ఎట్టుకొని తింటాడా? పని ఏమైనా చేయగలడా? ఏం చేయాలి? సిగ్నల్కి స్పందించలేదు కాబట్టి. అలాగే ప్రార్థించేవాడికి దేవుడు సిగ్నల్ ఇస్తాడు, వాక్యం చదివేవాడికి దేవుడు సిగ్నల్ ఇస్తాడు, అలర్ట్ కాల్ ఇస్తాడు. ఈరోజు దేవుడు నిన్ను ఒక టవర్గా, ఏంటి కవచంలో, కవచమేనా? కవచములు దుర్గములు ఆయన. నీ గుండె ఆయన గుండె ఒకటైనప్పుడు దుర్గముగా, టవర్గా ఆయన నిన్ను నిలబెడతాడు, నీకు బాధ్యతనిస్తాడు, ఏం జరుగుతుందో చూపిస్తాడు. అసలు చెప్పగలుగుతున్నామని భర్తకి ఏమండి దేవుడిని మాట్లాడుతున్నాడా? అమ్మ దేవుడిని మాట్లాడుతున్నాడు, అమ్మ సంఘంలో ఇదంట అనేసి మనం చెప్పగలుగుతున్నామా? శత్రువుని పసిగట్టగలుగుతున్నామా? ఎవరు వస్తున్నారు అని మనం సమాచారాన్ని ఇవ్వగలుగుతున్నామా? ప్రాకారముగా చేస్తానని చెప్తున్నాడు, కవచములు దుర్గముగా చేస్తాను. కాచే బాధ్యత. అర్థమవుతుందా? కాచే బాధ్యత. ఈరోజు దేవుడు సంఘాన్ని అలా నిలబెట్టాలని ఆశపడు. అలా మనం నిలబడబోతే దొరికిపోతాం, యుద్ధం జరుగుతుంది, శత్రువు చేతిలో మనం ఓడిపోయేవారిగా. అందువలన అతని దృష్టికి నేను క్షేమము నొందిన దాననైతిని. కృపను పొందుకు, ఫేవర్, ఫౌండ్ ఫేవర్ అని రాయబడింది ఇంగ్లీష్లో. ఎప్పుడు? మనం ప్రాకారం వంటి వారం అయినప్పుడు, మన కవచములు దుర్గములు అయినప్పుడు ఆయన దృష్టి మన మీద పడతాదంట. మనము ఆయన కృపను, కనికరాన్ని పొందుకుంటామంట. అర్థమవుతుందా? ఆయన ఫేవర్ పొందుకోవడం అంటే ఆయన మనతో ఉండిపోవడం. అర్థమవుతుందా? ఆయన మనతో వచ్చేయటం, ఆయన మనము ఒకటైపోవడం, ఆయన అధికారం మన అధికారం ఒకటైపోవడం. ఈరోజు అధికారాన్ని నీకు ఇవ్వాలి అన్న, స్థానాన్ని ఇవ్వాలి. ఎందుకు ఈ పాటలన్నీ? ఆ రాజ్యానికి వెళ్ళాలని, అంతే కదా? ఆ రాజ్యం అంతే కదా? ఈ రాజ్యం కాదు శాశ్వతం, నిత్య జీవంకి వెళ్ళాలనే కదా అన్ని విడిచిపెట్టుకొని వచ్చాం ఇక్కడికి, అవునా? మరి ఆ ఫేవర్ పొందుకోవాలి అంటే మనం ఎలా ఉండాలా? ప్రకారం అవ్వాలి, కవచంలా ఉండాలి, ప్రార్థించే వారిగా ఉండాలి, దేవుని ధ్యానించే వారిగా ఉండాలి, ఆయన చేతుల్లోకి వచ్చే వారిగా ఉండాలా, ఆయనకి నమ్మకాన్ని పుట్టించే వారిగా ఉండాలి. అర్థమవుతుందా? ఎప్పుడైతే అలా ఉంటామో మనం అనేక మందిని సంరక్షించే వారిగా ఉంటాము, మనల్ని మనం సంరక్షించుకుంటాము, కొంతమందిని అక్కడ తీసుకెళ్తామా. వినండి, ఈ నూతన సంవత్సరం కొంతమందికి నువ్వు కవచం కాకపోతే, కొంతమందికి సిగ్నల్ ఇవ్వకపోతే, నువ్వు సంఘంలో స్థిరంగా లేకపోతే, నువ్వు ఒక ప్రకారముగా
స్థిరంగా బలంగా దిట్టంగా లేకపోతే దేవుడికి జవాబు చెప్పాలా, దేవుడికి ఉపయోగం లేదని తీసి పక్కన పెట్టేస్తాడు. మన ఈ సంవత్సరం మొదట్లోనే మాట్లాడుకున్నాం ఏంటి, ఈ సంవత్సరానికైనా ఈ సంవత్సరం మట్టుకు ఈ చెట్టు నుంచి ప్రభువా, ఈ సంవత్సరమే చెప్తున్నాను మళ్ళీ, ఈ సంవత్సరం నువ్వు చెయ్యాల్సిన పని చెయ్యకపోతే, నువ్వు ప్రారంభించకపోతే, నువ్వు నిలబడాల్సిన స్థానంలో నువ్వు నిలబడకపోతే, నువ్వు ప్రాకారముగా అవ్వకపోతే, నిన్ను నువ్వు బలము చేసుకోకపోతే, నువ్వు దేవుని సన్నిధిలో నువ్వు నీ యొక్క కువచములను దుర్గములుగా నువ్వు ఎదురు చూడకపోతే, సిగ్నల్ రాకపోతే దేవుడు తీసేసి ఇంకొకరు పెడతాడు. అర్థమవుతుందా? దేవుడు తీసేసి ఇంకొకరు పెడతాడు. అలాగన కాకుండా ఈరోజు నీ ప్రేమ చేత క్రీస్తుని వశపరుచుకునే వారిగా ఉండాలి. ఎలాగా? ఆమె కళ్ళు గువ్వ కళ్ళు వలె ఉన్నాయి, ఆ చూపు నన్ను వశపరుచుకుంది అనేసి అంటారు. ఎవరు? ప్రియుడైన. అంటే ఏంటి? నీ చూపు అంట, నువ్వు కూర్చునే విధానం అంట, నీ ప్రార్థన జీవితం అంటే యేసేని ఏం చేస్తుంది? వశపరుచుకుంటుంది. ఈరోజు నీ ప్రార్థన దేవుడిని వశపరుచుకుంటుందా? నీ జీవితం యేసయ్యని వశపరుచుకుంటుందా? లేకపోతే నువ్వు చేసే పరిచర్య దేవుడిని వశపరుచుకుంటుందా? నువ్వు నమ్మకంగా గోడలాగా లేకపోతే కవచంలో దుర్గములాగా నిలబడ్డం దేవుడిని వశపరుచుకుంటుందా? లేదంటే ఇతరుల కోసం చేసే ప్రార్థన, వీధి కోసం లేదంటే ఇతరుల్ని పిలిచే విధానం దేవుడిని వశపరుచుకుంటుందా లేదా అన్నది మనము చూడాలి. నా ద్రాక్షావనము నా వశముననున్నది, సొలొమోను ఆ 1000 రూపాయలు నీకే చెల్లును, దాన్ని కాపు చేయువారు 200 వచ్చును. ఉద్యానవనములో పెంచబడిన దానా, నీ చెలికత్తెలు నీ స్వరము వినగోరుదురు, నన్నును దానిని విననిమ్ము. ఇది అల్టిమేట్ గా దేవుని నీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఏంటి? ఉద్యానవనములో పెంచబడిన దానా, సంఘములో ఉన్నవారులారా, నీ స్వరాన్ని ఆళ్ళు ఇళ్ళు వింటున్నారు, నేను వినాలని ఆశపడుతున్నాను, వినిపిస్తావా? అర్థమవుతుందా? అయ్యో అదేంటండి అమ్మగారు, ప్రార్థన చేస్తున్నానండి, మళ్ళీ ఇంకేంటండి అంటే ఆయన వినే ప్రార్థన చేయాలి. అర్థమవుతుందా? పక్కోళ్ళు వినే ప్రార్థన కదా. దేవుడు వినే ప్రార్థన అంటే కల్మషం లేకుండా, స్వార్థం లేకుండా, దేవుడిని మాత్రమే ప్రేమిస్తూ, దేవుడి చిత్తాన్ని, దేవుడి ఇష్టాన్ని, దేవుని కోరికను బట్టి చేసే ప్రార్థన ఏం చేస్తుంది? ఆయన వింటారు. ఈరోజు మన ప్రార్థన ఆయన వినేలాగా ఉందా లేదా అన్నది మన జీవితాన్ని మనం చెక్ చేసుకుందాం. మోకాళ్ళేద్దాం, ప్రార్థన చేద్దాం. తొందరగా ప్రార్థన చేద్దాం. మోకాళ్ళు వేయండి.